ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఒక 2-3 టైటిల్స్ అనుకుంటున్నాం. అది కన్ఫర్మ్ అవగానే దాన్ని సపరేట్గా మీ అందరిని పిలిచి స్టార్ట్ చేస్తాం. 70% అయిపోయిందండి. ఓన్లీ సాంగ్స్ అండ్ క్లైమాక్స్ బ్యాలెన్స్. దిస్ ఈజ్ ఏ యాక్షన్ థ్రిల్లర్ ప్లస్ జనరల్గా ఇండియన్ ఫిల్మ్స్లో లవ్ సెంటిమెంటు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. బట్ బేసిక్గా యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. యాక్చువల్గా ఈ సినిమా డబ్బు గురించి డిస్కషన్ చేస్తున్నాం. డబ్బు మనల్ని ఏం చేస్తుంది, డబ్బుతోటి మనం ఏం చేస్తున్నాం, డబ్బు కోసం మనుషులు ఎంత దిగజారుతున్నారు, ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నారు, అది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు డబ్బు. అన్ని యాంగిల్స్లోనూ, అన్ని సెక్టర్స్లోనూ, అన్ని కార్నర్స్లోనూ ప్రతి ఒక్కళ్ళు డబ్బు డబ్బు డబ్బు. అలాంటి ఒక డబ్బు ఆ ఎలిమెంట్ని టచ్ చేద్దామని ఫస్ట్ అసలు ఇలాంటి ఒక స్క్రిప్ట్ పట్టుకున్నాం. సో యాక్చువల్గా అందరూ అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వేరే ఏ రకమైన పొలిటీషియన్స్ మీద కానీ సెటైరికల్గా కానీ ఇన్సిడెంటల్గా కానీ యాక్సిడెంట్లుగా కానీ ఏమీ లేదు ఈ సినిమా. కాకపోతే ప్రజెంట్ మన స్టేట్లో ఉండే పొలిటికల్ సినేరియో బ్యాక్డ్రాప్లో ఈ సినిమా జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఏమి న్యాచురల్గా రియలిస్టిక్గా ఓపెన్గా మీడియాలో బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. యాక్చువల్ అంతమించి ఎవరి మీద ఏమి క్రిటిసైజ్ చేయడానికి అని ఏమి చేయదు. యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పొజిషన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ దట్స్ జస్ట్ ఎ బ్యాక్డ్రాప్, నథింగ్ టు డూ విత్ ద హోల్ ఫిలిం. అక్కడ నుంచి స్పార్క్ స్టార్ట్ అయ్యి వేరే ఓల్డ్ సిటీలో నాని చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రైజింగ్ స్టారా ఏమి ఓల్డ్ సిటీలో షేర్వానీ మోడల్స్ ఉంటారు కొంతమంది, చాలా తక్కువ 300-400 రూపీస్కి షూట్ చేసి వాళ్ళ మీద డ్రెస్ చేసి అవి ఆ పర్టికులర్ చిన్న చిన్న షాప్స్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మోడల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైము ఏం ట్రై చేస్తున్నానంటే హైదరాబాదులో ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పటి నుంచి కానీ ఇంత ముందు కానీ చాలా కథలు హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో రాసుకున్నారు. కానీ ఏ కథ అయినా సరే హైదరాబాద్ని కథలోకి తీసుకోలేదు ఎప్పుడు. అది ఫస్ట్ టైం ట్రై చేస్తాం. యాక్చువల్గా హైదరాబాద్ సెక్టర్లో సపరేట్గా ఉన్న సినిమాలు అంగ్రేజు, హైదరాబాద్ నవాబ్స్ ఇలాంటి సినిమాల్లో టోటల్గా హైదరాబాద్ కల్చర్ ఉంది. కానీ మనం తెలుగు సినిమాలు మెయిన్ స్ట్రీమ్ సినిమాస్లో హైదరాబాద్ ఒక బ్యాక్డ్రాప్, రోడ్స్, బిల్డింగ్స్, చార్మినార్ అలా ఉంటుంది తప్ప హైదరాబాద్ కల్చర్ని లోపలికి తీసుకుని ఈ హైదరాబాదు సినిమా ప్యారలల్ సినిమా అంటామా మరి అది ఏంటో తెలియదు. ఒక సపరేట్ ఒక సినిమా ఉంది ఇక్కడ చాలా పవర్ఫుల్గా. ఆర్కే, అజీజు, హఫీజు, తబర్ వీళ్ళందరూ వాళ్ళలో కొంతమందిని తీసుకుని వాళ్ళను క్యారెక్టర్స్ కింద చేసి ఉర్దూ, హిందీ, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అంతా మిక్స్. మనీ అనగానే మనీకి సంబంధించి ఏమేమి ఉంటాయో, టీకి నువ్వు పే చేసే 3 రూపాయల దగ్గర నుంచి 9 రూపాయల దగ్గర నుంచి ఒక 50-60 కోట్ల వరకు ఉంటుంది. సొసైటీలో ఉండే అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఎవరెవరు ఏ రేంజ్లో డబ్బుతో ప్లే చేస్తున్నారు, డబ్బు ఎవరికి ఇబ్బంది పెడుతుంది, ఎవరికి హ్యాపీనెస్ ఇస్తుంది, ఎవరికి కెరీర్ ఇస్తుంది, ఎవరు యాంబిషియస్గా ఉన్నారు, ఎవరు పాయిజనస్గా తయారవుతున్నారు, ఎలాగవుతుంది అనేది ఒక ఎంటర్టైన్మింగ్ ఎంగ్రాసింగ్ వేలో చెప్తాను ట్రై చేస్తాం. మనీ కోసం మనల్ని మనం పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఐ ఫాలో ఆల్సో. మన సోల్స్ని అమ్ముకోకూడదు. వీ షుడెంట్ సెల్ అవర్ సోల్స్, వీ షుడెంట్ లూజ్ అవర్ సెల్ఫ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనీ మెషిన్స్లో తయారవ్వకూడదు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఎ నెసెసిటీ, అంతకు మించి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి కృష్ణవంశీ గారితో వర్క్ చేస్తున్నందుకు. ఎందుకంటే ముందు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఫస్ట్ నుంచి అన్ని సినిమాలు చూశాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి ఆయన ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోకి ఎంటర్ అవ్వలేదు. ఈరోజు ఆయన సినిమాలోనే హీరోయిన్ కాబట్టి చాలా గర్వంగా కూడా ఉంది. ఎవరు, నేనా ఆయన? మ్యూచువల్ అండి. లేదు, ఇట్స్ అంటే నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అని చెప్పట్లేదు, బట్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్ ఛాలెంజింగ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంజాయబుల్ వర్క్. అంటే రెండు అత్యంతమైన ఛాలెంజింగ్గా ఉంటూనే ప్రతి షాట్ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది. నిజంగా నేను ఎప్పుడైనా మా డిస్కషన్లో కూడా వచ్చినప్పుడు కూడా అంటే
షూటింగ్ ఒక ఫుల్ పెద్ద షెడ్యూల్ పనిచేసి చాలా కష్టపడిపోయినా సరే ఒక రోజు బ్రేక్ వచ్చినా రాకపోతే బాగుండు, ఈరోజు కూడా షూటింగ్ ఉంటే బాగుండు అనిపించినస్తుంది. సో యా, కష్టపడుతున్నాం, బట్ ఆ కష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత మేము అసలు కలవలేదు, వి డింట్ పేరు కూడా ఇంకేం అనుకోలేదు సినిమాకి. సో వి థాట్ ఒక మంచి ఒకేషన్ రోజు అందరిని కలుద్దాం అనుకున్నాం. అండ్ వంశీ గారి బర్త్డే కంటే మంచి ఒకేషన్ ఉండదు అనిపించింది. సో అందరినీ ఈరోజు ఇక్కడ లొకేషన్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు మా కృష్ణవంశీ గారు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప నటుల్ని ఈ యొక్క తెలుగు చిత్రసీమకు అందించినటువంటి ఘనత ఆయన ఒక్కడికే ఉంది. ఒక ప్రొడ్యూసర్ల దర్శకుడుగా పనిచేస్తున్నారు దీంట్లో. 100% అన్నీ కూడా అన్ని దీంట్లో ఉన్నాయి. ఈ చిత్రం యొక్క దీంట్లో ప్రతి షూటింగ్లో మాత్రం ప్రతి ఒక్క సీన్ని నేను ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు మా కజిన్ ఒక ఆయన మా వంశీ గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తారంటే చెప్తున్నాను. ఆ కుర్రోడిని అడిగాను నేను, ఇంతకుముందు 2 సినిమాలు చేసావు కదా, మరి అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేసావు అంటే నేను అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. పని ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇక్కడే నేర్చుకుంటున్నాను వాస్తవంగా. సో ఇట్లాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. I'm here to wish Vamsi Garu a very happy birthday, and it's been a really great opportunity working with Sir on this film, and I think I've been very lucky. He's got a lovely eyes. ఈ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాంటి ఒక చిన్న పెక్యులర్ క్యారెక్టర్. ఎక్కువసేపు కళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాం. సినిమా మొత్తం మీద చాలా ఒక 3-4 సీక్వెన్స్లోనే యాక్చువల్గా బర్స్ట్ అవుతుంది. మిగతా అంతా కూడా ముస్లిం అమ్మాయికి ఏం చేస్తుంది. సో టోటల్ బుర్కాలు ఉంటుంది, ఓన్లీ ఐసే కనపడుతూ ఉంటాయి ఇప్పుడు.